నిజానికి నిరుద్యోగుల్లో ఈరోజు ఎగ్జిస్టింగ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది అని అంటే ప్రభుత్వం మారింది, మా దశ మారలేదు. అవును. నిజానికి వాళ్ళకు $1 మిలియన్ ప్రశ్న. ఇక ఇంకా విచిత్రమైన ప్రశ్నలు ఏంటి అని అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు జరిగినా కూడా ఇప్పటికీ దాని వివాదం హైకోర్టులోనే ఉంది. నిజానికి అది ఉంటుందా పోతుందా అనే మీమాంసలో కూడా పిల్లలు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక నోటిఫికేషన్ భర్తీ చేయడానికి లేదా ఒక రిక్రూట్మెంట్ని భర్తీ చేయడానికి బీఆర్ఎస్ హయాంలో కూడా అదే లేట్ జరిగింది, కాంగ్రెస్ హయాంలో కూడా అదే జరుగుతుంది. ఎక్కడ కూడా పరిస్థితి మారలా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 2015లో సిలబస్ ఇచ్చారు గ్రూప్ 2, 16లో నోటిఫికేషన్ ఇచ్చారు, 16 చివరిలో ఎగ్జామ్ పెట్టారు, 17లో రిజల్ట్ ఇచ్చారు, 18లో నియామక పత్రాలు ఇచ్చారు. అంటే ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ని 4.5 ఏళ్ళు ఎందుకు జరిగింది ఆ ప్రభుత్వంలో అయినా? ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రూప్ 1లో ఒకసారి బయోమెట్రిక్ తీసుకోలేదని వాయిదా, ఇంకొకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా రిజల్ట్లో ఇప్పుడు ఏంటండి ప్రిలిమ్స్ ఉంది, ప్రిలిమ్స్ క్వాలిఫై ఒక 2,000 మంది అయితే మెయిన్స్ హాల్ టికెట్ ఎంతమందికి రావాలి? 2,000 మందికే రావాలి. కానీ 2,200 మందికి వచ్చింది. ఎగ్జాంపుల్ ఒక ఆ నెంబర్ యాక్యురేట్గా మనం తర్వాత చెప్పుకుందాం. అంటే ఎట్లా వస్తుంది మిగతా ఆ 200 ఎవరు వాళ్ళు ఎక్సెస్? అంటే ప్రతి విషయంలో గందరగోళం, నిరుద్యోగ సమాజంలో గందరగోళం. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం మారినా పిల్లల్లో గందరగోళం మారలేదు, వాళ్ళ దశ దిశ ఏదీ మారలేదు. చిక్కడపల్లి లైబ్రరీలో ఇప్పటికీ అట్లనే చదువుతున్నారు, ఉస్మానియా ల్యాండ్స్కేప్లో ఇంకా అట్లనే చదువుతున్నారు. వాళ్ళ కష్టాలు తీరేది ఎప్పుడో, ఇంకా పోయేది ఎప్పుడో.